హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. తినే కొద్దీ తినాలనిపించే సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 4-5 స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. మీడియం సైజ్ సొరకాయ తీసుకొని తొక్క తీసి తుడుము బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ బాగా మిక్సీ వేసుకోవాలి. ఒక గిన్నెలో 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్లు పోయకుండా సొరకాయలోని నీళ్ళతోనే బాగా కలుస్తుంది. ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని ఒక తడి క్లాత్ మీద పెట్టుకొని చేత్తో ఈ విధంగా ఒత్తుకోవాలి. ఆయిల్ కాగాక మనం చేసుకున్న గారెల్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మిగిలిన పిండంతా కూడా ఈ విధంగా గారెల్లా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ.